మహానగరంలో ఉన్న 6 సీట్లు, దాని పరిసర ప్రాంతాల్లో థానే కానీ, కళ్యాణ్ కానీ, భివాండి కానీ, ఈ మొత్తం మీద 13లో 9 సీట్లు కూడా బాంబే పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈసారి అక్కడ ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఏమున్నాయని చూస్తే, అన్నిటికంటే ముఖ్యంగా ఎన్సీపీలో శరద్ పవార్ కి వెన్నుపోటు పొడిచి బయటికి వెళ్ళిపోయిన వర్గం కానీ, అదేవిధంగా శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేకి వెన్నుపోటు పొడిచి బయటికి వెళ్ళిపోయిన వర్గం కానీ, వీళ్ళ పట్ల చాలా వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలు. అంటే గద్దారోంకో లాత్ మారో అనే టైప్ లో అక్కడ నడుస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్ అనేది చాలా సీట్లలో అది ఒకటి ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఈసారి ఉద్ధవ్ ఠాక్రే శివసేన వాళ్ళు కొంచెం బలంగా ఎంఎం అని, అంటే మరాఠీ ముస్లిం అనే ఒక సమీకరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు నేరేటివ్ లో. ముఖ్యంగా మరాఠీ గౌరవం ఏదైతే ఉంటుందో అది శివసేనకి ఎప్పటి నుంచో ఒక బలమైన ఫ్యాక్టర్ గా ఉంది. అంతేకాకుండా దాంతో ముస్లింలను కూడా జోడించడం తోటి అది చాలా సీట్లలో చాలా బలమైన ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా ముంబైలో కొన్ని ప్రాంతాలలో గుజరాతీలు చాలా బలంగా ఉంటారు. ఆ